ఫీజు రియంబర్స్మెంట్ అంశానికి సంబంధించి ఒక 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అది రిలీజ్ చేయలేదు, ఆ నిధులు పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు చెల్లించలేదని చెప్పి ఈరోజు ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఒక భారీ ర్యాలీని నిర్వహించడం జరిగింది. ఇక్కడి నుంచి సీఎం ఇంటి వరకు పాదయాత్రగా వెళ్తామని చెప్పి వీళ్ళు ఉద్యమిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి ఏఐఎస్ఎఫ్ నాయకులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏమంటా ఉన్నారండి బ్రదర్, ఏం చెప్తారు దీనికి సంబంధించి? దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 8,300 కోట్ల రూపాయలు ఇవాళ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత మేము విద్యారంగాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ విద్యార్థుల సమస్యలు అయినా కనబడట్లేవా? దాదాపు ఇవాళ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల ఇవాళ దాదాపు అనేక మంది విద్యార్థులు ఇవాళ ఉన్నత విద్యకు ఇవాళ దూరం అయ్యేటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు చూసుకున్నట్టు మొన్న ఇవాళ ఒక విద్యార్థి రియంబర్స్మెంట్ పెండింగ్లో ఫీజు కట్టలేక ఇవాళ ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్యలపైన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. రైతు బంధు, అదేవిధంగా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ఆలోచిస్తుందో విద్యార్థుల సమస్యలు కూడా పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తక్షణమే పెండింగ్లో ఉన్నటువంటి 8,300 కోట్ల రూపాయల రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము గుణపాఠం చెప్తారని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఇంకోటి కూడా ఈ విషయంలో అంటే ప్రజెంట్ ఇప్పుడున్నటువంటి ఈ ప్రభుత్వంలో హోంశాఖ కూడా తన దగ్గరనే పెట్టుకున్నాడు, విద్యాశాఖ మంత్రి కూడా ముఖ్యమంత్రి దగ్గరనే ఉన్నది. ఆయనే దీని గురించి పట్టించుకోకపోవడం, ఆయన కాకుండా మిగతా వాళ్ళు దీని గురించి మాట్లాడడం, మేము ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తాం అని చెప్పడం ఎట్లా చూస్తారండి? వాస్తవంగా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి హోంశాఖ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ కూడా ఆయన హ్యాండ్ ఓవర్లో పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ విద్యాశాఖ ఇవాళ విద్యాశాఖ పూర్తి స్థాయి సమీక్ష జరగకుండా ఇవాళ విద్యారంగం ఏ విధంగా అభివృద్ధి చెందాలి ఏందనేది చేస్తే ఉన్నటువంటి ఏదైతే విద్యాశాఖకు వేరే విద్యాశాఖ మంత్రిని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఆ విధంగా ఆలోచించే పరిస్థితులు లేడు. ఖచ్చితంగా విద్యారంగం అభివృద్ధి జరగాలి, విద్యార్థుల సమస్యలు తెలియాలంటే ప్రత్యేకమైనటువంటి విద్యాశాఖ మంత్రిని కూడా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం. బ్రదర్, మీరు చెప్పండి. ఇప్పుడు మొన్న చూసినాం ఇదే రియంబర్స్ అంశం మీద ఒక విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పటికి కూడా ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేదు, దీని గురించి మాట్లాడినటువంటి సందర్భం ఎక్కడ కనిపిస్తలేదు. ముఖ్యమంత్రి గారు ప్రధానంగా విద్యాశాఖ మంత్రి ఆయనే ఏం చెప్పాలనుకుంటున్నారు? తన యొక్క ఎడ్యుకేషన్ మినిస్టర్ దాని దగ్గరనే పెట్టుకొని ఆయన గవర్నమెంట్లో ఎవరు కూడా సమర్థులు లేరు, అసలు ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసే అర్హత ఎవరికి లేదనే ఒపీనియన్తోనే ఉండు. ఇంకోటి ఏంటంటే ఆయనకు ఎవరి మీద నమ్మకం లేదనే ఒపీనియన్తో ఈరోజు పాలన కొనసాగిస్తూ ఉన్నాడు. ఈరోజు దాదాపు లక్షల మంది విద్యార్థులు డిగ్రీలు కంప్లీట్ అయ్యి పీజీలు చేయాలన్నా, పీజీ కంప్లీట్ అయ్యి పిహెచ్డీ చేయాలన్నా, లేదంటే డిగ్రీలు అయిపోయిన వాళ్ళు ఉద్యోగాలలో చేరాలన్నా సర్టిఫికెట్లు అనేవి అవసరం. వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇస్తుంది, మేము చదువుకోవాలనే పేద మధ్యతరగతి విద్యార్థులు అందరూ కూడా జాయిన్ కావడం జరిగింది. ఈరోజు వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి లేదు, వాళ్ళు పై చదువులకు పోయే పరిస్థితి లేదు. కేవలము ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వము, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేయడం వల్ల 15 లక్షల మంది విద్యార్థులు ఈరోజు తెలంగాణలో నిరుద్యోగులుగా మిగిలిపోతూ ఉన్నారు. ఇంకోటి ఏంటంటే యూనివర్సిటీలలో పీజీలు పిహెచ్డీలు చేసిన విద్యార్థులు వాళ్ళకు ఇప్పుడు ఇంజనీరింగ్లో మంచి సాఫ్ట్వేర్లో వాళ్ళకు సెలెక్షన్ అయ్యారు. కానీ అక్కడ వాళ్ళ సర్టిఫికెట్లు ఇవ్వకుండా వాళ్ళ భవిష్యత్తును కూడా కోల్పోయి ఆ ఉద్యోగాలను వదులుకుంటా ఉన్నారు. మొన్న ఉస్మానియా యూనివర్సిటీకి రేవంత్ రెడ్డి వచ్చి 1000 కోట్లు ప్రకటించాడు. కానీ ఈరోజు 1 కోటి రూపాయలు కూడా ఇప్పటి వరకు అక్కడ ఇవ్వలేదు. పేపర్లో రిలీజ్ చేసిన డాక్యుమెంట్స్ ఇచ్చిన వారం వల్లనే అని చెప్పి కేవలం ఏదో పెద్ద చెక్కు తయారు చేసుకొని వచ్చి ఆడ నేను 1000 కోట్లు ఇస్తా ఉన్నానని అంగో ఆర్భాటాలు చేసి అసలు ఈ మన సమాజాన్ని, మన జీవితాలను మార్చాలంటే ఎడ్యుకేషన్ ఒకటే అని చాలా గొప్పగా అంగో ఆర్భాటాలతో స్పీచ్ ఇచ్చిపోయిండు. కానీ ఈరోజు యూనివర్సిటీలో చూడండి 1200 మంది ప్రొఫెసర్లు ఉండాల్సిన చోట కేవలం 220 మందికి పరిమితమైంది. ఈరోజు హాస్టల్స్ కూలిపోతూ ఉన్నాయి. యూనివర్సిటీలో అనేక మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. కేవలం రాజకీయ ఎజెండాతో మాత్రమే రేవంత్ రెడ్డి అక్కడ యూనివర్సిటీకి వచ్చి ఏదో హామీ ఇచ్చిండు. ఈయన మొన్న కేరళ ఎలక్షన్స్కి పోయి అక్కడ మేము తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన పాలన కొనసాగిస్తామని చెప్తా ఉన్నాడు. ఈరోజు కేరళని ఆదర్శంగా తీసుకోండి. కేరళలో అక్షరాస్యత ఎంత, కేరళలో ఎంతమంది ఉచిత విద్య అనుభవిస్తూ ఉన్నారు, అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఏంది, ఇవన్నీ మాట్లాడకుండా కేవలము ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో తెలియకుండా నువ్వు పక్క రాష్ట్రంలో పోయి మాట్లాడేటప్పుడు నీ రాష్ట్రం ఎట్లుందనేది చూసుకోవాలి. ఈరోజు కేరళ అన్ని రంగాల్లో, విద్యారంగంలో చాలా బెస్ట్ పొజిషన్లో ఉంది. నువ్వు కేరళతో పోటీవాడు, అక్కడ పోయి మాటలు మాట్లాడడం కాదు కదా. ఇవన్నీ కూడా ఇప్పటికైనా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అనేక మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా రేవంత్ రెడ్డి గారితో మాట్లాడాలి, వాళ్ళొక చర్చ చేయాలి. ఎందుకంటే ఈ భవిష్యత్తు తరాలకు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఎడ్యుకేషన్ ఈరోజు కొలాప్స్ అవుతూ ఉన్నది. ఇప్పటికైనా స్పందించకపోతే ఏఎస్ఎఫ్గా మేము
గతంలో అనేక కార్యక్రమాలు చేసినాం. మొన్న భిక్షాటన కూడా చేసినాం. అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను వాళ్ళందరూ కూడా ఒక విన్నపం చేసినాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రింబర్స్మెంట్ ఇవ్వట్లేదు, విద్యార్థుల జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పినాం. అయినా కానీ చలనం రాలేదు. ఈరోజు మేము శాంతియుతంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పాదయాత్ర పోతా ఉన్నాం. ఆయన యొక్క సమస్యలు తెలిసి ఫీజు రింబర్స్ విడుదల చేయాలని ఒక ఒపీనియన్తో పోతా ఉన్నాం. సో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బ్రదర్, మీరు చెప్పండి, ఒక పక్క ఫీజు రియంబర్స్మెంట్ అనే అంశాన్ని పక్కన పెట్టి ఎవరు కూడా నిరాశ పడొద్దు, ఉన్నత విద్యకు మేము పైకి పంపిస్తున్నాం, మేము ఓవర్సీస్ కావచ్చు ఇంకేదైనా ఇక్కడ ఉండొద్దు, మీరు లోకల్గా బయటికి వెళ్ళిపోవాలి, మేము అన్ని విధాల సాయం చేస్తామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఏం చెప్పాలనుకున్నారు ఈ విషయం? ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి 2 విద్యా సంవత్సరాలు పూర్తయినాయి. 2 విద్యా సంవత్సరాలు పూర్తయిన తర్వాత డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీఏ అనేక ఉన్నత వృత్తి విద్యా కోర్సులు పూర్తి చేసుకున్న విద్యార్థులు సర్టిఫికేట్ల కోసం చాలా ఇబ్బందులు పడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనిపిస్తలేవా? ఇలా సర్టిఫికేట్ల కోసం కళాశాలను వేధిస్తున్నాయి, ఫీజులు కడితే సర్టిఫికేట్లు ఇస్తామని చెప్పి అనేక విద్యార్థులు గగ్గోలు పెట్టి రోడ్డుకి ఉద్యమించిన ప్రభుత్వం మొద్దునిద్దలో ఉంది. ఇలా 2 సంవత్సరాలు 2 సార్లు బడ్జెట్ పెట్టారు. విద్యకి ఎంత శాతం నిధులు ఇచ్చారు, అందులో ఫీజు రియంబర్స్మెంట్ ఎంత కేటాయించారు? ఇలా రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ వారే ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. మరి అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ పేద విద్యార్థులకు అన్యాయం ఉన్నది. ఇలా రెక్కాడితే డొక్కాడని కార్మికుల పిల్లలు ఇలా ఉన్నత విద్య చదవడం కోసం ఫీజు రియంబర్స్మెంట్ ఉపయోగపడుతుంది. అలాంటి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు నిధులు లేవు? నీకున్న ఉద్దేశం ఏంది? నీ కమిషన్ కావాలంటే 15 లక్షల మంది విద్యార్థులు పడుతున్నాడు. వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ముష్టాడుకునైనా రేవంత్ రెడ్డికి అయినా మంత్రివర్గానికి మేము కమిషన్లు ఇస్తాం, కానీ దయచేసి విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ రేవంత్ రెడ్డి వారిని ఆదుకో. ఇలా రేవంత్ రెడ్డి విద్యాశాఖ పెట్టుకొని అసమర్థంగా వ్యవహరిస్తా ఉన్నాడు. వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయి, లేకపోతే ఇలా పాదయాత్రగా వస్తున్నాం, ఇంటికి వస్తే కలుతా అన్నావు, కలితే మంచిది, కలవకపోతే రేపటి నుంచి రోడ్డు మీద అడ్డుకుంటాం. ఇప్పుడు ఇంత 100 మంది పోలీసులు ఉన్నారన్న, పంపిస్తారా మిమ్మల్ని అక్కడ? 100% మేము ముఖ్యమంత్రి ఇంటికి పాదయాత్రగా పోతాం, మా సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి కోరుతాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కలిసినాము, ఎంపీలను కలిసినాము, మంత్రులను కలిసినాము, అధికారులను కలిసినాము, అందరినీ కలిసిన ఇట్లా ఈ సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి అనేకసార్లు కలిసామని అనేక సందర్భాల్లో మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అపాయింట్మెంట్ కోరడం జరిగింది. కనీసం వారు స్పందించే పరిస్థితులు లేరు. అంటే ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా ఇంటికి ఎవరైనా రావచ్చు, మేము అందరినీ కలుస్తాం, అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని చెప్పేసి వివిధ పద్ధతుల్లో వాళ్ళని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాస్తవానికి రాష్ట్రంలో ఉన్నటువంటి రియంబర్స్మెంట్ నిధులు దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పథకం పైన ఆధారపడి విద్యను అభ్యసిస్తున్నారు. ఈ 15 లక్షల మంది విద్యార్థులకు న్యాయం చేసిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి పైన లేదా? రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు చెప్పారు, ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు, ఎన్నికల హామీలో చెప్పారు, గత ఎన్నికల సందర్భంగా మీరు అనేక హామీలు ఇచ్చారు. మేము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఫీజు బకాయిలు మొత్తం చెల్లిస్తామని చెప్పేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తాము, వారి యొక్క సంక్షేమం కోసం మేము కట్టుబడి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. అంటే మీరు కూడా నేను రిలీజ్ చేస్తున్నా అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చిండు నిజాం కాలేజ్ నుంచి. ఈరోజు ఉప ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాలు అనేకసార్లు దాదాపు 3-4 సార్లు మేము రిలీజ్ చేస్తామని చెప్పేసి మాటలు చెప్పడం జరిగింది. కేవలం మాటలు కేవలము ఆ మూటలకే పరిమితం తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో అమలు కాలేదు. మీరేంటంటే ఈరోజు ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు వాళ్ళు మేము సమ్మెకపోతాము, నిరవధికం బంద్ నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరుస్తుంది వాళ్ళు పిలిపించుకొని చర్చల పేరుతో కాలయాపన ప్రయత్నమే చేసే తప్ప ఎక్కడ కూడా రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేసే పరిస్థితి ఎక్కడ కనిపించలేదు, ఎక్కడ చేయలేదు. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్తాం తప్ప ఎక్కడ క్షేత్రస్థాయిలో అమలు చేయడం లేదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఎవరు పేద విద్యార్థులు, వాళ్ళు ఎవరు రియంబర్స్మెంట్ పథకం ఆధారపడి విద్యను అభ్యసిస్తారు. అంటే రియంబర్స్మెంట్ పథకం ఎవరు తీసుకొచ్చారు? 2004లో వైఎస్ఆర్ తీసుకొచ్చినటువంటి పథకమే. ఈ నేడు అధికారంలో అదే కాంగ్రెస్ ప్రభుత్వం కదా. అంటే మీరు తెచ్చిన పథకాన్ని మీరు తూట్లు పొడిచి దాన్ని నిర్వీర్యం చేసి విద్యార్థులకు అన్యాయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మేము సూటి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నాం, మీకు చిత్తశుద్ధి ఉంటే రియంబర్స్మెంట్ విడుదల చేయండి, లేదంటే మీకు చిత్తశుద్ధి లేకపోతే రియంబర్స్మెంట్ ఎత్తివేసామని చెప్పండి, విద్యార్థులకు సూటిగా చెప్పండి. అంతే తప్ప ఈరోజు ఎందుకు కాలయాపన చేస్తున్నారు, ఎందుకు విద్యార్థులు మోసం చేస్తున్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం ఎందుకు మీరు కాలయాపన చేస్తున్నారు ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తక్షణమే ఈ యొక్క విషయంలో జోక్యం చేసుకుని పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.